ఏనికి వేస్తాం ఆడికి వెళ్ళినాక. దేని గురించి చేస్తున్నారు? మాకు రవీంద్ర వస్తారండి. అభివృద్ధి కోసం లేదంటే డబ్బుల కోసం? డబ్బులు కూడా మేము తీసుకోము అసలుకి. రోడ్డు వేస్తున్నాడు ఇప్పుడు, మేము డబ్బులు ఎప్పుడు తీసుకోవాలి. అది ఆయనే వస్తాడు ఇప్పుడు. ఎవరు? ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. అవునా? మరి ఈ 5 ఏళ్ళలో డెవలప్ అవ్వలేదా మరి? ఇప్పుడు వచ్చిన ఆయన ఏం చేయలేదు, కానీ ఆయన టైంకి 6 సంవత్సరాల నుంచి మాకు కట్టే వచ్చింది. తెలుగుదేశం వచ్చింది అయ్యా. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్ని కూడా బాగా డెవలప్ చేసాం, సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినాయి, డెవలప్మెంట్ బాగా జరిగింది అంటున్నారు. డెవలప్ ఏమి లేదు నాన్న. ఏం డెవలప్ అయింది? ఇప్పుడు పని చేసుకునే వాడికి పని ఉంటే డెవలప్ చేస్తే పనులు ఉంటాయి. ఏ ఒక్క ఫ్యాక్టరీ లేదు, ఇండస్ట్రీ లేదు, ఏమి లేవు. ఎన్నాళ్ళు డబ్బులు ఇస్తారు ఎవరైనా? ఓకే, ఇప్పుడు ఏంటి, ఏ ప్రభుత్వం రాబోతుంది ఇక్కడికి? నేను వస్తే పోయినసారి ఈయనకి వేసాము, ఈసారి ఈయనకి వేద్దాం అనుకుంటున్నాం. అదేం లేదు, కంపల్సరీ జనసేన వచ్చి ఏ పథకాలు వచ్చినా జనసేన నెక్కిద్దాడా కంపల్సరీ వచ్చింది. ఆల్రెడీ 2 సార్లు ఆయనకు ఓటమినే చూపించారు. మరి 2 సార్లు ఓటమి కాబట్టి 3వసారి కంపల్సరీ అదే పవన్ కళ్యాణే వస్తాడు. పవన్ కళ్యాణే వచ్చింది. ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారితో బీజేపీతో కలిసి కూటమిగా ఉన్నారు. ఏది ఉన్నా ఆయన గెలుస్తాడు ఈసారి కంపల్సరీ. పిఠాపురం పుల్లు భారీ మెజార్టీ వచ్చింది. గుంటూరు పరిస్థితి ఎలా ఉంది మరి? ఇక్కడ తెగపో 2 సమానంగా చూపెడుతుంది, అన్నిటికీ అంతే అనుకుంటున్నారు. ఇప్పుడు మామూలుగా మన రాష్ట్రం అనేది డెవలప్ అవ్వాలి, మనకి ఏమైనా ఇది వనరులు రావాలంటే ఏ ప్రభుత్వం వస్తే జరుగుతుంది? ఇక్కడ కరెక్ట్గా ప్రభుత్వం టీడీపీ వస్తేనే అవుతుంది. ఇంకా పైన టీడీపీ వస్తేనే ఇక్కడ పరిపాలన బరాబర్గా అవుతుంది, రాజధాని అవుతుంది, అన్నీ ఓకేగా అవుతుంది. నాకైతే ఎవరం తెలియదు, నేను ఇంట్లోంచి బయటికి రాను. అది ఈ తెలుగుదేశం వచ్చేటట్లు ఉన్నదండి. మాకేం లేదండి అసలు. ఏం లేదు. ఇప్పుడు తెలుగుదేశం వస్తే డెవలప్ అవుతుందని చెప్పని అనుకోవచ్చా? అదే ఆశ ఉంది ప్రతి వాళ్ళకి, అదే ఆశ. తెలుగుదేశం వస్తే కొంచెం వృద్ధి జరిగిద్ది అనే ఆలోచనే ఉంది. అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చాము, మేము 175కి 170 కొడతాం అండి. ఒకళ్ళకి ఇచ్చారు, 10 మంది డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఎవరికి ఇచ్చారండి? మరి పింఛను పెట్టాను, 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు గతి లేదు. 67 ఏళ్ళు. మరి ఇంకేం చెప్పాలి? ఏం ఇచ్చారు? అంటే ఇప్పుడు ఉన్న వాలంటీర్ వ్యవస్థ అనేది చూసుకుంటుంది కదా, మరి వాలంటీర్లు కూడా పెడుతున్నారు, తీసుకుంటున్నారు అంతే. వచ్చింది అంటున్నారు అంతే. ఏది ఇప్పుడు మాత్రం మాకు ఏది అందలేదండి. టీడీపీ వచ్చిందని చాలామంది ఆలోచన ఉంది.